నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీకు పనికొచ్చే వీడియోస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకొని నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూడండి. ఒకవేళ నచ్చలేదు అంటే స్కిప్ చేయండి. చాలా మంచి వీడియో అండి, తప్పకుండా అందరికీ యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చెప్పాను కదండి, పాపకి చాలా హెయిర్ ఫాల్ అవుతుందని. ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదండి, ఇంతలా పోతుంది. డైలీ తన 2 చేతులు నిండిపోతున్నాయండి. ఒక్కోసారి ఇంత హెయిర్ వస్తుంది, ప్రొద్దున సాయంత్రం అసలు దువ్వాలంటేనే భయమవుతుందనమాట. చాలా హెయిర్ పోవడం వల్ల తొందరగా హెయిర్ చిక్కుపడిపోవడము, అలా హెయిర్ ఫాలో అవుతుందన్నమాట. నాకు అనిపించింది ఏదో హెల్త్ ఇష్యూ ఉంది అని అనిపించేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయామండి. నార్మల్గా ఇప్పుడు మా పాప హెయిర్ చూడండి, కొంచెం నడుము కింది వరకు ఇంతలాగా హెయిర్ నల్లగా ఇలా ఉంటుందండి. అలాంటిదంతా హెయిర్ పోతుందని చెప్పేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. టెస్టులు రాశారు. ఆ టెస్ట్లలో డి విటమిన్ తక్కువగా ఉంది, అలాగే B12, అలాగే ఐరన్ డెఫిషియన్సీ చాలా ఉందండి. సో వెంటనే మేము మెడికేషన్ స్టార్ట్ చేసాము. కొన్ని సిరప్స్, అలాగే కొన్ని పిల్స్ ఇచ్చారు. అలాగే డైట్ కూడా ఎలా తీసుకోవాలి అని చెప్పారు. కొన్ని ముద్రాస్ ఏమో మా యోగా గురువు గారేమో ముద్రాస్, అలాగే ఈ ఖాదీ న్యాచురల్స్ నుంచి షాంపూ సజెస్ట్ చేశారండి. ఇది తెప్పించామన్నమాట. ఇది నేను ఫస్ట్ మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసింది ఇది 10 days క్రితం అండి. ఎందుకంటే వెంటనే నేనేమి వీడియో పోస్ట్ చేయలేదు. ఇది నేను వీడియో తీసుకుంటే 10 days దాటిపోయింది, సంక్రాంతికి ముందు అన్నమాట. 2 సార్లు తనకి షాంపూ చేసిన తర్వాత నాకు ఎలా అనిపించిందో మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేశానండి. ఇది నేను మళ్ళీ తర్వాత తనకి హెయిర్ అంత దువ్వింది, తనకి ఎంత హెయిర్ వస్తుంది అదంతా నేను వీడియోలో చూపిస్తానండి. ఎందుకంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది, ఒక బాడీ తత్వాన్ని లేదా వాళ్ళ స్కాల్ప్ వాళ్ళకి దాన్ని బట్టి ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరికి ఇది నాకు సూట్ అయింది కదా అని చెప్పేసి ఇంకొకరికి అయితే పడదు. ఒకవేళ మీకేమన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. నేను ఫస్ట్ ఎందుకు పోతుంది అని అంటే మేము 2-3 సార్లు కొంచెం ట్రిప్స్లకి అటు ఇటు వెళ్ళామన్నమాట. సో అక్కడ ప్లేస్ వల్ల, అక్కడ ఫుడ్, వాతావరణము, వాటర్, దానివల్ల ఏమన్నా ఇంపాక్ట్ అయ్యి ఉంటుందేమో అనుకున్నానండి. కానీ తర్వాత అంతా కంటిన్యూస్గా పోతుందంటే సో ఇదేదో హెల్త్ ఇష్యూ ఉన్నట్టుందని చెప్పేసి వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామన్నమాట. మాకు సడన్గా వితిన్ 2 daysలో మెడికేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ షాంపూ మీకు చూపించిన తర్వాత ఒకసారి, అలాగే 5 days క్రితం ఒకసారి అడ్బాత్ చేశాను. ఇక్కడ నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను. ఇక్కడ పెద్ద దీంట్లో కెమికల్స్ అలా ఏమీ లేదండి. నేను ఇంకా సార్ ఇలా చెప్పగానే, మా యోగా గురూజీ అని చెప్పగానే వెంటనే ఇది తగ్గుతుందా, దీంతో రెమెడీ ఉంటుందా, అసలు ఏం ఆలోచించలేండి. వెంటనే ఇది బుక్ చేసేసానండి. 410 rupees పడింది. నేను ఇంకా అక్కడ ఏముంది, ఇంగ్రీడియంట్స్ ఏంటి అసలు అంతా కూడా చూడలేదు. సో నేను వీడియో కోసం అని చెప్పేసి పోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ ఇది సక్సెస్ అయింది అని అంటే ఇంకా నలుగురికి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇది షూట్ చేయడం జరిగింది. చాలా బాగా ఉందండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ కల్లా మీకు నేను రిజల్ట్ కంప్లీట్గా అది ఎలా చేయాలి, ఇదేంటంటే ఇంకొకటి అండి, మనం ఎప్పుడైనా కంప్లీట్గా షాంపూస్ మీద లేదా ఏదైనా హెయిర్ కేర్ మీదనే డిపెండ్ అవ్వద్దండి. హెయిర్ కేర్ ఒకటే మనకి సొల్యూషన్ కాదు, అలాగే ఇంటేక్ కూడా ఒకటి సొల్యూషన్ అండి. అప్పుడు మా పాపకి ఒక 6 months బ్యాక్ అలా జరిగినప్పుడు తర్వాత మళ్ళీ తను నార్మల్గా ఈ ఫుడ్ తీసుకోవడానికి ఆ మెడిసిన్ తాలూకు ఇంపాక్ట్ ఒక 6 months దాకా సఫర్ అయిందండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడము, లేదా ఒకేసారి ఊరికే మోషన్స్కి వెళ్ళడము, లేదా ఊరికే వామిటింగ్స్ రావడము, మళ్ళీ మెడికేషన్ తీసుకోవడము, అలా 6 months చాలా డిస్టర్బ్ అయిందండి. తర్వాత హెయిర్ ఫాల్ రావడం స్టార్ట్ అయింది. నాకు అనిపించింది అనమాట, హెవీ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల కావచ్చు అని. మేము వాడేదే హోమియో అండి. హోమియోపతిలోనే ఇలా జరిగిందంటే ఇంకా ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకునే వాళ్ళ సంగతి ఏంటంటే ఎక్కువ యాంటీబయాటిక్స్ ఉంటాయి అక్కడ. సో వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అనిపించింది. అందుకనే ఇలాంటి సఫర్ అయ్యే పిల్లలకి ఎవరికైనా ఇది యూజ్ అవుతుందని అనిపించిందండి. నాకు మా పాప హెయిర్ ఎంత ఉంటుందో ఒకసారి మీరు పాత వీడియోస్ చూడండి. నేను ఏమన్నా ఆ వీడియోస్ని డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తానండి, చూడండి పాప హెయిర్ ఎంత ఉంటుందో. దీంతో ఇప్పుడు ఇది ఒక 20-30% ఉన్నట్టండి హెయిర్. నేను దూతా ఉంటే అలాగే పోయిందండి. నేను ఇంకా కంప్లీట్గా ఆయిల్ రాసేసాను. ఆయిల్ కూడా నేను రోజ్మేరీ ఆయిల్ వాడుతున్నానండి. అది కూడా లాస్ట్ వీడియోలో ఉంది. ఇప్పుడు కంప్లీట్గా నేను వీడియో కూడా చేశాను. అది నెక్స్ట్ మండే కల్లా నేను అది రోజ్మేరీ ఆయిల్ కూడా పోస్ట్ చేస్తాను. మోస్ట్లీ వీడియో చేసి పెట్టాను, ఎడిటింగ్ అదా చేసి పెడతానండి. చూడండి ఇంత హెయిర్. నేను ఇంతకుముందు నేను ఫోటో కూడా పెట్టాను కదండి, అది జస్ట్
ఏదో పండుగ రోజు అనుకుంటా, కృష్ణాష్టమి రోజు, అది ఆగస్ట్లో తీసింది ఫోటో, ఇందాక మీరు పాప చూసింది. సో అక్కడ నుంచి చూడండి ఎంత అలాగే మనం కంటిన్యూస్గా దూతుంటే అలాగే పోతుందండి. సో ఇంకా నూనె పెట్టాలన్నా అసలు తల మీద చేయి పెడితే ఇంకెక్కడ హెయిర్ పోతుందో అని చెప్పి చాలా భయం వేసిందండి. ఆడవాళ్ళందరికీ హెయిర్ అంటే చాలా ఇష్టం కదండి. ఎంత ఏజ్ వచ్చినా కూడా మనకు హెయిర్ ఎంత పొడవుగా ఉంది, ఎంత నల్లగా ఉంది అని చాలా హెయిర్ కేర్ తీసుకుంటాము. పిల్లల విషయంలో హెయిర్ కేర్ తీసుకోవడానికి అసలు టైం కూడా ఉండట్లేదు నవ్వేడేస్. వాళ్ళకి వీకెండ్స్ వచ్చినట్టు ఏవో ఒకటి క్లాస్ ఉండడము, మనము ఆ టైంకి తీసుకెళ్ళడము, ఆ టైంకి వాళ్ళకి కొంచెం హెయిర్ ప్రొటెక్షన్గా ఏమన్నా ప్యాక్స్ వేసేసి హెడ్ బాత్ పోసే టైం కూడా ఉండట్లేదు, తెలిసిందే కదండి. సో ఇలాంటి పొల్యూషన్, మనం ఉండే ప్లేసుల్లో పొల్యూషన్ ఎంతైనా హైదరాబాద్లో ఉంటే చాలా పొల్యూషన్గా ఉంటుంది కదండి. సో ఇలాంటప్పుడు డైట్ కూడా తీసుకోవాలండి. నేను అందుకనే పాపకి డీటాక్స్ వాటర్ కూడా స్టార్ట్ చేశాను, మార్నింగ్ ఇస్తున్నాను. అలాగే యోగా చేపిస్తున్నాను, అలాగే నట్స్ నానబెట్టిస్తున్నాను. మీరు ఫస్ట్ పిక్ చూసారు కదండి, పాప కోసమే ఎస్పెషల్గా నేను డైట్ కూడా స్పెషల్గా ప్రొవైడ్ చేస్తున్నాను తనకి. నేను నెక్స్ట్ వీడియోలో ఆమెకి ఏమేమి డైట్ ఇస్తున్నాను, ఎన్ని డేస్లో మళ్ళీ హెయిర్ స్టార్ట్ అయింది గ్రోత్, అది కూడా చూపిస్తానండి. మొత్తం తనకంతా హెయిర్ ఆయిల్ పట్టించేసానండి, చిక్కులు తీసేసి. ఈ షాంపూని కొంచెం చేతిలోకి తీసుకొని తలకి పట్టించేసి లైట్గా మసాజ్ చేయమని ఉందండి. కొంచెం మసాజ్ చేసిన తర్వాత నేను హెడ్ వాష్ చేసేసాను అనమాట. ఒక 2-3 మినిట్స్ అని చెప్పారనమాట, చేశాను. అసలు ఇలాంటి కలర్ను కూడా ఫస్ట్ టైం అండి నేను చూసింది, ఎప్పుడు అలా ఉంటుందని కూడా ఐడియా లేదు. ఇది నేను హెడ్ బాత్ పోసానండి, జస్ట్ ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేసాను పాపని, ఉంచేసి హెడ్ బాత్ చేసేసాను అనమాట. చేయించిన తర్వాత మళ్ళీ చిక్కులు తీసేసానండి. అసలు ఎక్కువ చిక్కులు రాలేదు, మీరే చూడండి. నేను డైరెక్ట్ బాత్రూమ్ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ దువ్వలేదు, ఇంకా కొంచెం ఆరిన తర్వాత లంచ్ అలా అయిపోయిన తర్వాత దువ్వుతున్నానండి. ఇది చూడండి, మీరే చూడండి, ఎక్కువ చిక్కులు, ఎక్కువ హెయిర్ అయితే రాలేదు. చూడండి ఈ మాత్రమే వచ్చాయన్నమాట, ఇంత హెయిర్ వచ్చిందనమాట, చిక్కులు ఏమీ లేదు. మెయిన్ చిక్కులు ఎందుకు వస్తాయంటే మనం హెయిర్ ఊడిపోతుంది అక్కడ తలలో ఉండిపోవడం వల్ల చిక్కులు వస్తాయండి. సో ఇంత ఉంది. సో కొంచెం కలర్ కూడా నాకు ఎందుకో బ్లాక్ అయినట్టుగా అనిపించిందండి. నేను కూడా యూజ్ చేస్తున్నాను, ఈ మాత్రం హెయిర్ వచ్చింది. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకాస్త నేను షాంపూ గురించి చెప్పడానికి ట్రై చేస్తానండి, ఎందుకంటే నేను షాంపూని ప్రమోట్ చేసినట్టుగా ఉంటుంది కదా. ఫస్ట్ టైం అది ఎలా ఉందో ఒకసారి చూసిన తర్వాత మీకు చెప్దామని నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ నేను షాంపూ గురించి ఇస్తానండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరూ బాగుండాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.